బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? మన జీవితాలు అన్నీ ఉన్నా నెమ్మది లేకుండా ఉంటాం. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ మన జీవితాల్లో. శత్రువులు ఎక్కడో లేరు, మన చుట్టుముట్టే మనవారిలాగానే శత్రువులు మన చుట్టుముట్టు ఉంటారు. కానీ మన జీవితాల్లో శత్రువు మీద జయమిచ్చి మనకు నెమ్మది కలిగించే జీవం కలిగిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సత్యనారాయణ గారు, రాధా గారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి సత్యనారాయణ గారిని, రాధా గారిని తీసుకొని వస్తున్నాం. బిడ్డలు గుంటూరు వాస్తవ్యులు ప్రవ్వా, వారికి ఇచ్చిన 2 బిడ్డల్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటాం ప్రవ్వా. కుమారుడు కారుణ్య తేజ్, కుమార్తె కీర్తన కొరకే మేము ప్రార్థిస్తున్నాం. 2 బిడ్డల చదువుల కొరకు, భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. సత్యనారాయణ గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు, రాధా గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛను మీరు నెరవేర్చండి ప్రవ్వా. వారి కుటుంబంపై ఏవైనా చీకటి శక్తులు ఉంటే అవి తొలగించి వారిని బలపరిచి నడిపించమని మేము వేడుకుంటాం ప్రవ్వా. వారి జీవితాల్లో నెమ్మది దయచేయండి. నిన్నటి దినాన్న కుమార్తె కీర్తన బర్త్డే జరుపుకుంది. ఆ బిడ్డకు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి బిడ్డ జీవితంలో ఉన్న హృదయవాంఛను మీరు నెరవేర్చి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఈ కుటుంబానికి, ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేయుచున్నాను. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఆజ్ఞ, మీరు సనగకుడి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. సూక్తి, అత్యంత ప్రతిభావంతుడై కపట వ్యక్తి కంటే అతి తక్కువ వ్యక్తిని కూడా నిజాయితీ విలువైన వాడిగా మారుస్తుంది. సిన్సియారిటీ మేక్స్ ద వెరీ లీస్ట్ పర్సన్ టు బి ఆఫ్ మోర్ వాల్యూ దన్ ద మోస్ట్ టాలెంటెడ్ హిపోక్రెట్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విధంగా ప్రవ్వా, ఈరోజు ఈ కుటుంబం ప్రవ్వా వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ వారి బిడ్డల పట్ల దేవుడి యొక్క కృప ఎల్లప్పుడూ ఉండులాగున, అదే విధంగా తండ్రి బర్త్డే జరుపుకున్న కీర్తనని, అదే విధంగా ప్రవ్వా తల్లిదండ్రులైన సత్యనారాయణ గారిని, రాధా గారిని దీవించండి. వారి బిడ్డలు కారుణ్య తేజ్ని బర్త్డే జరుపుకున్న కీర్తనని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరు కూడా ప్రైజ్ లార్డ్ అనవచ్చు, ప్రభువుకు స్తోత్రం అనవచ్చు, మరణాత అనవచ్చు, ఏదైనా పర్లే. మీ సంఘంలో ఉన్న అలవాటును బట్టి మీరు గ్రీట్ చేయడం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించునుగాక. ఈ దినమంతా దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవించాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలి. ప్రియులారా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఏ సమస్య ఉన్నా దయతో పంచుకోండి. తద్వారా మీ కొరకు బహుభారంతో ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. సమస్యలు ఉండక మానవుడు అన్న తరువాతనే సమస్యలు ఉంటాయి. హెబ్రీయుల విశ్వాసులలో కూడా ఇటువంటి సమస్యలు చాలా వస్తూ వచ్చాయి. వారి ముందు సమస్యలు, వారి వెనుక సమస్యలు, వారి కుడి ప్రక్క సమస్యలు, వారి ఎడం ప్రక్క సమస్యలు తట్టుకోలేక వారు జీవిస్తూ వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మదేవుడు గ్రంథకర్త ఏమన్నాడు అనగా, ఈ సమస్యలు మీ యొక్క జీవితాల్లో వచ్చినప్పుడు మీరేమి చేయాలి అనగా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడిని యేసు వైపు చూస్తూ అన్నారు. కాబట్టి మనం సమస్యల వైపు చూస్తే మనం కృంగిపోవడానికి అవకాశం ఉంది. సమస్యలను సాధించి ఆ ప్రియ ప్రభు వైపు చూస్తే ఆ సమస్యలలో
మనకు శాంతి సమాధానం దొరకడానికి అవకాశం ఉంది. అంతేగాని ప్రియ తమ్ముడు, సమస్యల వైపు చూచి నీ భార్యను వేధించవద్దు. నీ భార్యను సంతోషపరచాలి. సమస్యలు ఉంటాయి తమ్ముడు, పేదరికం ఉంటుంది, కష్ట నష్టాలు ఉంటాయి, వ్యాపారంలో నష్టం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది. ఆయా సమయాల్లో బిడ్డలు మాట వినరు, బిడ్డలు పైకి రాలేక జీవితంలో అనేక వాటములు ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు మనకు సుడిగుండాల్లా ఉంటాయి, కాదనటం లేదు. దయచేసి అటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి అనగా, యేసయ్య వైపు చూస్తూ ఈ జీవన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. పరుగు పందెంలో 4 లక్షణాలు ఉంటాయి అని కాదు. అదేమిటనగా, ప్రారంభించే స్థలం, ముగించే స్థలం, ఈ 2 స్థలాల మధ్య పరిగెట్టడం, తదుపరి బహుమానం ఉంటుంది అని చెప్పాను. ఈ రీతిగా పరిగెడుతున్నప్పుడు అనేక మంది కుటుంబీకులు, మిత్రులు, బంధువులు చూస్తూ ఉంటారు. విశ్వాస పరుగు పందెంలో కూడా గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే ఆవరించి మనం చూస్తూ ఉంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ప్రియ తమ్ముడు, యవనస్తుడైన నీవు నీ యొక్క క్యారెక్టర్లో, శీలంలో పడిపోతున్నావు. నిన్ను యోసేపు చూస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. యోసేపు చూచి, అరే, ఒక స్త్రీ వచ్చి నన్ను ఎంతో శోధించినప్పుడు, ఎంతో నిగ్రహ శక్తి కలిగి నేను ప్రభు కొరకు జీవించానే, ఈ యవనస్తుడు యవనస్తురాలు ఇంత సులభంగా ఈ పాపంలో పడిపోయారే అని యోసేపు ఆలోచించడానికి అవకాశం ఉంది. ప్రియ విశ్వాసులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. అటు ఇటు దయచేసి తిరగవద్దు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నైనా. మీ పాద సన్నిధికి రావడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంతమంది కుటుంబాలుగా వింటున్నారు, ఆ కుటుంబాలను దీవించుమని అడుగుతున్నాం నాయనా. కుటుంబాలలో శాంతి, సమాధానము, సంతోషము, సంతృప్తి, కుటుంబాలలో ఉన్న వ్యక్తులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. మా ప్రియ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆసుపత్రుల్లో ఉంటే దయచేసి వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. ప్రియ కుటుంబాల్లో వ్యక్తులు ఎవరైనా ప్రమాదాలకు గురై ఉంటే ప్రభువా వారిని ముట్టండి స్వామి. కాలు ఇరిగినా, చేతులు ఇరిగినా, ఏ రీతిన ప్రమాదానికి లోనైనా మా ప్రియ బిడ్డలను కాచి కాపాడుమని అడుగుతున్నాను నాయన. తొందరలో వారు నాయన రికవర్ కావడానికి మీ యొక్క కృపను కోరుకుంటున్నాం నాయన. మా సంఘాల కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా సంఘాలలో ఐక్యత దయచేయమని అడుగుతున్నాను నాయన. మా సంఘాలు కులాలపై కట్టుకున్నట్లు, వ్యక్తులపై కట్టుకున్నట్లు కృపను చేయమని అడుగుతున్నాను నాయన. సంస్థల కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభువా. సంస్థలు ఈనాడు వ్యాపార సంస్థలుగా మార్చబడుకున్నట్లు ఆధ్యాత్మిక సంస్థలుగా పనిచేయడానికి మీరు కృప చేయమని అడుగుతున్నాం ప్రభు. చేరువచ్చిన ప్రియులందరి కొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. మా యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆయన మీరు దయించి మా బిడ్డలను కనికరించి ప్రభు సంతానాన్ని అనుగ్రహించుమని అడుగుతున్నాం నాయనా. నిరుద్యోగులైన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం నాయనా. మా బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. అవివాహితుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. సరైన భాగస్వాములను అనుగ్రహించండి ప్రభు. ఎంతమంది వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు వారందరినీ దీవించండి ప్రభువా. ఈ గొప్ప ఆశీర్వాదం మాపై కుమ్మరించి తద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఇక వాక్య ధ్యానంలోనికి వెళదాం. పరుగు పందెంలో మొట్టమొదటి పాయింట్ ఏమిటి అనగా ప్రారంభించే స్థలం ఏమిటి అనగా ఇశ్రాయేలీయులు తమ యొక్క అరణ్య యాత్రను ప్రారంభించారు. వారు ప్రారంభించడానికి ముందుగా దేవుడు ఏమి చెప్పాడు అనగా, గొర్రె పిల్లను మీరు వధించాలి, దాని రక్తాన్ని తీసుకొని మీ యొక్క ద్వారబంధములపై, నిలువు ద్వారబంధములపై, అడ్డపు ద్వారబంధములపై మీరు పూడ్చుకోవాలి.
ఎవరి ద్వారబంధములపై ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రోక్షించబడుతుందో వారి ఇండ్లను సంహారక దూత దాటిపోతాడు అని చెప్పాడు. అవును ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క అరణ్య యాత్రను ప్రారంభించేది ఏమిటి అనగా ప్రోక్షించబడిన రక్తం. విశ్వాసుల యొక్క జీవితాల్లో కూడా నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారు సిలువలో తన రక్తాన్ని ఆఖరు బొట్టు వరకు చిందించారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను అని భక్తుడైన యోహాను గారు చెప్పారు. నువ్వు ఎటువంటి పాపమైనా, ఎటువంటి ఘోర పాపమైనా యేసు ప్రభు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. వేశ్యలను క్షమించినవాడు, దొంగలను క్షమించినవాడు ఆ యేసయ్య తమ్ముడు చెల్లి నీ ముందు తన వాక్య రూపేణ ఉన్నాడు. ఆ ప్రియ ప్రభు దగ్గరికి రమ్మని నా రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఈ సమయము నీది, ఈ సమయం నాది, ఈ సమయం మనది. ఈ దినంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న రీతిగా నీ ప్రభువును నీవు రక్షకునిగా అంగీకరించి జీవించడం నీకు ఆశీర్వాదకరం, మంచిది. కాబట్టి అతడు తన యొక్క పరుగు పందాన్ని ప్రారంభించాడు అండి. పరుగు పందాన్ని ప్రారంభించిన తరువాత జీవన యాత్రలో పరుగు పందాన్ని ప్రారంభించిన తరువాత ఈ గ్రంథకథ చెప్పేది ఏమిటి అనగా 7 ఆటంకాలు వస్తాయి అని చెప్పాడు. 7 ఆటంకాలు నేను చెప్పబోతున్నాను, రాసుకోనండి. 7 ఆటంకాలు నేను ధ్యానం చేయబోతున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, నా ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడిన సత్యాలు. నేను ఈ విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు నా ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాను. ఇంత చక్కటి వాక్యాన్ని ప్రభు వారు మనకిచ్చారు అండి. మనం చేయవలసిందల్లా ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని ధ్యానించాలి. అతడు నీటి కాలువల యారును నాటబడిన వాడయి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి. కాబట్టి జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 7 విషయాలు ఉన్నాయి అండి. ఏమిటి అనగా చూడండి, మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును మన జీవిత యాత్రలో అడ్డు వచ్చే స్టంబ్లింగ్ బ్లాక్స్, హిండ్రన్సెస్, ఆటంకాలు ఏమిటి అనగా నెంబర్ 1 ప్రతి భారము, ఎవ్రీ వెయిట్ మనం విడిచిపెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2 రెండవది ఏమిటి అనగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి, బి సెట్టింగ్ సిన్. నెంబర్ 3 అవమానమును నిర్లక్ష్యపెట్టి, అవమానమును మనము నిర్లక్ష్య పెట్టాలి. నెంబర్ 4 ఏమిటి అనగా అలసట పడకయు. నెంబర్ 4. నెంబర్ 5 ఏమిటి అనగా 12వ అధ్యాయం 15వ వచనం. నేను 12వ అధ్యాయంలోనే నేను పరిమితమై ఉన్నాను, వేరే చోటకి నేను వెళ్ళటం లే. 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి మనలను కలవరపరుస్తుందేమో, కాబట్టి చేదైన వేరు మన యొక్క జీవితాలలో తొలగించాలి. నెంబర్ 5. నెంబర్ 6 ఏమిటి అనగా 16వ వచనం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషియా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను. నెంబర్ 6 వ్యభిచారి. నెంబర్ 7 ఆ యొక్క మాటలో ఉన్నది ఏంటి అనగా ఒక పూట కూటి కొరకు అనగా మెటీరియలిజం, భౌతిక సంబంధమైన ఆహారం కొరకు శ్రేష్టమైన తన జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్మివేసిన యేషు వంటి జీవితం మన యొక్క జీవితంలో ఉండడానికి వీలు. అతడు మారు మనసు నొందగోరి అవకాశము లేక తన జీవితంలో భ్రష్టుడిగా మిగిలిపోయాడు. మన యొక్క ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ఈ 7 ఆటంకాలు మనకు వస్తాయి. ప్రియ విశ్వాసులారా, నేను మనం చేస్తున్నాను, ఏ ఆటంకం చేత నీవు బాధపడుతున్నావో నాకు ఇది తెలీదు. ఇవి అధిగమించి నువ్వు సమంగా పరిగెట్టినట్లయితే నీకు గొప్ప బహుమానాలు ప్రభువారు ఏర్పాటు చేస్తారు. ఇదే అధ్యాయంలో నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 ప్రతి భారమును నీ విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిగెట్టేటప్పుడు నీవు కానీ నేను కానీ ఎంత తేలికగా ఉంటే
అంత వేగంగా పరిగెత్తడానికి అవకాశం ఉంది కదా. నేను ఎప్పుడు సూట్ వేసుకుంటానండి, నేను సూట్ వేసుకుని పరిగెడతాను అని అంటే నేను లైన్లో కూడా ఎవడు రానివాడు. అర్థమైందా? నువ్వు బయట ఎంత సూట్ అయినా వేసుకో, నువ్వు పరుగు పందుల్లో నువ్వు పాల్గొనేటప్పుడు నువ్వు సూట్ వేసుకోవడానికి వీల్లే. ఎంత తేలికగా ఉంటే అంత వేగంగా పరిగెడతావు. కాబట్టి నువ్వు ఆ పరుగు పొందే గాలిలో నువ్వు నిలబడేటప్పుడు అంత సులువుగా తేలికగా ఉండాలి అని అది రూల్స్ చెప్తుంది. కాబట్టి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ విశ్వాసులారా, ప్రతి భారమును విడిచిపెట్టాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదూ, 6వ అధ్యాయంలో చూస్తాం. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చేను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తము కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కాదా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. పిల్లరా, మనం చింతిస్తూ ఉంటాం. చింత ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటుంది ఆమె, ఎప్పుడు చూసినా దిగులుగానే ఉంటాడు ఆయన. నువ్వు దిగులుగా ఉండి నువ్వు చింతించి నువ్వేం చేస్తావయ్యా? నువ్వేం చేస్తావమ్మా? ప్రభువారు అంటున్నాడు, మీరు చింతించవద్దు, మీ చింత నా మీద వేయండి. అబ్బా, ఎంత కృప ఆదరణ వాక్యం అండి. ఆ ప్రియ ప్రభు ఆ రీతిగా చెబుతూ ఉండగా ఎందుకు మనం చింతిస్తాము పిల్లరా? యేసు ప్రభు వారు తన ఇంటికి వచ్చారండి, ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారు. కానీ మార్త అనేక పనుల చేత తొందరపడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఆమె ఆధ్యాత్మిక జీవితంలో సులభంగా పరిగెట్టకుండా చేసేది ఏమిటి అనగా తొందరపాటు. కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, లోకమంతా ఆమె మీదే ఉన్నట్టుగా, ఆయన మీదే ఉన్నట్టుగా వారు తొందరపడుతూ ఉంటారు. తొందర మన యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో సమంగా పరిగెట్టకుండా చేస్తుంది. ఆ పనుల భారం వలన అలసిపోతాం. ప్రభు యొక్క పాదసన్నిధిలో కూర్చుని వాక్యం వినే కృప మన యొక్క జీవితాల్లో ఉండదు. ఆమె అలసిపోయి పనులు చేస్తూ ఉంటే మరి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని వాక్యాన్ని వింటూ ఉంది. ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, ఏ పరిస్థితుల్లోనూ కూడా మనము భారాలు మనకు మనముగా మోయవద్దు. మన భారాలు వహించేవాడు, మన భారాలు సహించేవాడు, మన భారాలు మోసేవాడు ఆ ప్రియ ప్రభు మీద వేయడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక వచనాన్ని నేను చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం 55వ కీర్తనలో 2వ వచనం ఏమిటనగా, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో, శత్రుల శబ్దను బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. ప్రియులారా, కాబట్టి నాకు విశ్రాంతి లేక నేను మూలుగుతున్నాను. నువ్వు మూలుగు ఏం చేస్తావు? నీ ప్రభు మీద ఆధారపడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేనిని గురించి చింతించవద్దు. పౌలు గారు ఇదే మాట రాశారు అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే 6వ వచనాన్ని చదువుతున్నాను. దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అమ్మా, దేనిని గూర్చి చింతించవద్దు. నా భర్త ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నా భార్య ఎట్లా, నా పిల్లలు ఎట్లా అని నువ్వు చింతించవద్దు. నీ చింత యావత్తు ఆ ప్రభుని మీద వేసి నీ విన్నపములు ఆ దేవునికి తెలియచేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏమిటి అనగా సులువుగా చిక్కులు పెట్టు పాపం, బీసెట్టింగ్ సిన్. కాబట్టి ఆధ్యాత్మిక విశ్వాస జీవిత యాత్రలో కొన్ని పాపాలుగా కనబడు. కొన్ని పాపాలు చేయాలి అని అంటే అవి పాపాలుగా కనబడవు, కానీ సులువుగా చిక్కులు పెట్టేసి పాప జీవితంలోనికి నడిపిస్తూ ఉంటాయి కదూ. కొన్ని పర్యాయాలు అప్పు తీసుకుంటారు, అప్పువాడు వస్తాడు, ఏదో మాట చెప్పి పంపిస్తాడు. రెండోసారి వస్తాడు,
ఏదో ఒక మాట చెప్పి పంపిస్తాడు. మూడవసారి వస్తాడు. ఏం చేస్తాడు అంటే ఇంట్లో ఉండి తన చిన్న మనవన్నో మనవరాలను పిలిచి, లేడు అని చెప్పరా, లేడని చెప్పమ్మాయి అని ఆ బిడ్డను పంపుతారు అండి. పంపిన తదుపరి ఆ బాబు కానీ పాప కానీ వెళ్ళి ఏం చెప్తారో తెలుసా? మా డాడీ లేక మా తాత లేడు అని చెప్పమన్నాడు అని చెప్తారు అండి. ఎంత విచారకరం! ఆయన నవ్వాలో ఏడవాలో అప్పించిన వాడికి తెలీదు. కానీ నీవు అబద్ధం ఆడుతున్నావు. చిన్న బిడ్డలు, అమాయకులైన బిడ్డలు కూడా అబద్ధం ఆడిస్తూ ఉన్నావు. వారి తప్పు కాదు, నేను ఏమనటం లేదు. కానీ పిల్లల సులువుగా చిక్కులు పెట్టు పాపం గమనించాలి. ఈ యొక్క వాక్య భాగం ఎవరైనా రైల్వేలో పనిచేస్తున్న వాళ్ళు వింటే, నేను మనవి చేస్తున్నాను, రైల్వేలో పనిచేసే వాళ్ళకి రైల్వే అధికారులు పీటీఓ ఇస్తారు, తదుపరి పాస్ ఇస్తారు. వారు పీటీఓ కానీ పాస్ కానీ ఒకేసారి ఉపయోగించాలి. వాక్యం వింటున్నా, రైల్వేలో పనిచేస్తూ ఉన్నా నా ప్రియ తమ్ముళ్ళారా, మీరు పాస్ ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నారు? పీటీఓ ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నారు? పీటీఓ ఒకేసారి ఉపయోగించవచ్చు, కానీ పాస్ ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నారు? నిన్ను నీవు సమర్థించుకోవచ్చు. సులువుగా చిక్కులు పెట్టు పాపం అనే విషయాన్ని నీవు గ్రహించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, అబద్ధాలు. సులువుగా చిక్కులు పెట్టు పాపంలో ఇంకొకటి ఏమిటి అనగా గర్వం. గర్వం పైకి కనబడదు అండి. గర్వంగానే ఉంటాం అంటే గర్వం లోపల ఉంటుంది, పైకి నక్కమిని అని చూపెడుతూ ఉంటాం. కానీ అంతరంగంలో గర్వం ఉంటుంది. ఆ గర్వాన్ని ఎవరు చూడలేరు, కానీ ప్రభు చూస్తూ ఉన్నారు. సులువుగా చిక్కులు పెట్టు పాపం. తలంపులు, మన యొక్క జీవితాల్లో తలంపులు ఎవరు చూస్తారు అండి? పైకి భక్తిగా ఆ ప్రసంగాలు చేయవచ్చు, పైకి భక్తిగా పాటలు పాడవచ్చు, పైకి భక్తిగా ఉండవచ్చు, కానీ తలంపులలో చెడిపోయిన అనుభవం. వాక్యం వింటున్న ప్రియ విశ్వాసులారా, ఈ తలంపులు ఎలా ఉన్నాయో ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన యొక్క జీవితాల్లో అనవసరంగా ఇంకొకరిని విమర్శించవద్దు. సులువుగా చిక్కులు పెట్టు పాపం. లేదు బ్రదర్, నేను యథార్థంగా మాట్లాడుతున్నాను. నువ్వు యథార్థంగానే మాట్లాడుతున్నావు, నేను కాదంటంలే. నిన్ను ఇతరులను విమర్శించే హక్కు నీకెవరికి ఇచ్చారయ్యా? సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అంటే ఇవే. ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అవమానమును నిర్లక్ష్యం పెట్టి ఆధ్యాత్మిక జీవిత యాత్రలో అనేకములైన అవమానాలు అండి. ప్రియ పాప, క్రైస్తవేతర కుటుంబంలోంచి వచ్చింది నా ప్రియ బిడ్డ, అవమానము నిర్లక్ష్యం పెట్టు. ఎన్నో యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు అవమానాలు భరించి ఆ ప్రభువును చూస్తూ నీ అవమానము నిర్లక్ష్యం పెట్టి ప్రభు కొరకు జీవించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. సేవకుల యొక్క జీవితంలో రోడ్డు మీద వెళ్తూ ప్రకటిస్తారు అండి, ఒక కరపత్రిక ఇస్తారు అండి, ఆ కరపత్రిక ముఖం మీద చింపేస్తారు అండి. ఎంత బాధ, ఎంత అవమానం! తమ్ముడు, అవమానము నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించిన ఆ ప్రభు వైపు చూచి నువ్వు సాగిపోమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంకొకసారి దయతో మోకరించండి. ఎన్నిసార్లు ప్రభు దగ్గరికి వచ్చినా మోకాళ్ళ మీద ప్రభు యొక్క పాద సన్నిధికి రావాలి. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ వాక్య రూపేణ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై వందనాలు, స్తోత్రాలు. వాక్యాన్ని తమ జీవితాలకు ఎంతమంది అన్వయం చేసుకొని వాక్య ప్రకారం జీవించడానికి నాయన ఆశపడుతున్నారు, వారందరినీ నిండారుగా దీవించండి నాయన. విశ్వాస జీవిత యాత్రలో పరుగు పందెంలో ప్రారంభించిన ప్రియుల కొరకై వందనాలు, స్తోత్రాలు నాయన. వారు విశ్వాస యాత్రలో పరిగెడుతూ ఉండగా వచ్చే ఆటంకాల గురించి మేము నేర్చుకున్నాం. ఎవరి జీవితాల్లో ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో మీ మీద ఆధారపడి ఆ అడ్డంకులను అధిగమించడానికి మీ కృప ప్రసాదించండి. వాక్యాన్ని వినడానికి వచ్చిన పిల్లలందరినీ నిండారుగా దీపించమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము వాక్యమున
ప్రతి బిడ్డతో నిత్యము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాం. మేము ఇది పట్టుకున్నాం. చాలా మంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించి. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.